ఎంపీడీఓ ఛాంబర్ కాలివీడు మండలం ఎంపీడీఓ మీద నిన్న మధ్యాహ్నం 1 గంటకి దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తి గతంలో ఈయన లాయరు, గతంలో ఈయన ఏపీ స్టేట్ లా ప్రాసిక్యూషన్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి, లా తెలిసిన వ్యక్తి. వీళ్ళ అమ్మగారు మండల అధ్యక్షులు, మండల ప్రజా పరిషత్ ఆఫీస్లో ఆవిడకి మధ్య పర్మిషన్ ఉంది. సో నిన్న ఎంపీడీఓ దగ్గరికి వచ్చి మన తాళాలు కావాల రూమ్ కంటే ఎంపీడీఓ మన జవహర్ బాబు గారు అని చెప్పారు. అది ఎవరైతే డెసిగ్నేటెడ్ వ్యక్తి ఉన్నారో వారికి వేస్తారు కానీ వాడి కుటుంబ సభ్యులకి ఇవ్వమంటే ఆయనతో పాటు దాదాపు 11 మంది 15 మంది దాకా అనుచరులు వచ్చి ఆయన మీద దాడి చేశారు. ఆయన ఇది నాకు నిన్న ఈవినింగ్ ఒక 7 గంటలకు తెలిసింది. 7 గంటలకు తెలిసినప్పుడు నేను వెంటనే అందరూ నన్ను అడిగింది అంటే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేయండి ఇలా కట్టిన అంటే నేను చెప్పాను ఇది దాదాపు 640 పైచులకు మండలాలు మనే. ఎంపీడీఓ అంటే నథింగ్ బట్ ఆయన మండలికి ఆయన కలెక్టర్ స్థాయి వ్యక్తి. అలాంటి మండలానికి సంబంధించి మొత్తం ఆయనే ఇన్ఛార్జ్ దాన్ని, డెవలప్మెంటల్ ఆఫీసర్ ఆయన. అలాంటి వ్యక్తి మీద రూమ్ని ముందుగా జవహర్ బాబు గారు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగాం. వైద్యం సరైన వైద్య విధానాలు జరుగుతున్నాయి లేదని దాని గురించి మాట్లాడాం. అలాగే నేను ఇక్కడికి ఎందుకు ప్రత్యేకించి పరామర్శించి రావడానికి ఎందుకు అనుకున్నామంటే ఇది ఒక్కరి మీద జరగల, రాష్ట్ర యంత్రాంగం మీద దాడిగా చూస్తున్నాం దీన్ని. వైసీపీ నాయకులకి 11 సీట్లు ప్రజలు పరిమితం చేసినా కానీ ఇంకా అహంకారం చావాలా. ఈ అహంకారం తగ్గే వరకు మీరు ఇష్టానికి మాట్లాడిన అహంకారంతో కొట్టుకొని మీరు ఈ పరిస్థితికి వచ్చారు. ఇది ఈ వ్యక్తి మీదే కాదు, గత కాలివీడు మండలం సంబంధించి గతంలో కూడా ఏంటా మీరు ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు. అక్కడండి జల్లా సుదర్శన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈరోజు జవహర్ బాబు గారి మీద దాడి చేయడం కాదు, ఇతనికి